ఎక్కువ? పెద్దగా చెప్పాలి. ఎవరు చెప్పారు? టెన్షన్ లేదు, మాట్లాడే పని లేదు. నాకు తెలుసు మీరు మీకు ఎక్కువ అంటారని. నిజంగా ఒత్తిళ్ళు ఎక్కువే కాదంటల్లా, కానీ నేను తీసుకోనుగా. తీసుకుంటే పిచ్చి హాస్పిటల్ ఎప్పుడో చేరేవాడిని. అహో నా సామ్రాజ్యం ఏమగుచున్నది, సైనికులారా ఎక్కడున్నారు, త్వరగా రండి, అశ్వములను సిద్ధపరచుకున్నాడు, యుద్ధమునకు పోవాలి అనుకుంటా కూర్చునేవాడిని మెంటల్ హాస్పిటల్లో. ఎందుకంటే నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. అంతే, ఎన్ని టెన్షన్లు అన్నా ఉండని, ఎవరు ఎన్ని రకాల తిప్పలన్నా పడని, ఆహా అదే సరేలే అని చిన్న పిల్లవాళ్ళగా ఆడుకుంటానండి నేను. అది కూడా చెబుతున్నాగా, నేను చిన్న పిల్లవాడు చేసే పిల్ల చేష్టలు కూడా చేసుకుంటాను నేను. నాకు ఎవరన్నా అందుబాటులో దొరికితే 4 గోళీలు ఇస్తే గోళీ ఆట కూడా ఆడుకుంటాను నేను. చూసిన వాడికి మెంటలు ఎక్కాల, ఈడే మనిషిరా అని. ఇన్ని పెట్టుకొని చిన్నపిల్లలు మీటి కోటాల్లో, మరి అదే కోటాల్లో వాళ్ళు కట్టన్లు కట్టారు చూడు, క్లాతులు కట్టారు కదా, క్లాతులకి తాడు పట్టు చెక్కడం కోసం క్లాత్లో గోళీ పెట్టి తాడేసి కడతారు. ఓ అబ్బా, సంచులు తెచ్చారు గోళీలు. చిన్నప్పుడు ఆ గోళీల కోసం ఏంది అనుకున్నావు, అవి తీసుకొని ఆడుకున్నా. వాళ్ళు టెంట్లు కడుతుంటే నేను ఆట ఆడుకున్నా. అడుగు, చూసిన వాళ్ళు చూశారు. ఎందుకు ఆడుకున్నా? తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. ఏమండి అట్లా ఫ్రీగా ఉండకుండా బెగ తీసుకున్నాను అనుకో, అయ్యా జాగ్రత్తగా కట్టండి, పెద్ద కోటలు జాగ్రత్తగా కట్టండి, అయ్యా జాగ్రత్త చేయండి అని దడ ఆయాసం పెంచుకొని బిగసపోయి రోబోట్ల జాగ్రత్త అయ్యా జాగ్రత్త అన్నా అనుకో, షుగరో ఈ దడ ఆయాసం పెరిగి